Money in my trunk, gold on my teeth, sitting on pounds. Yeah. ఏంటిది? ఇది అది ఒకలాగే ఉంది. అబ్బో ఒకటి ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడతారు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికే సార్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంటే మరి ఇప్పుడు ఏం తింటా సార్? నాకంటే ఇది బెటర్. ఓ Self-destruct system activated. వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజెనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయనా. చచ్చిపోతే లాభేదికి వస్తుంది మాదర్. తొందరగా చూడు నాయనా. అదే కదా రేయ్ రేయ్ లేరా రేయ్ రేయ్. నేనే గెలిచాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓడిపోయాను. రే లేకండి మీరే గెలిచారు. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ ఆపుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేసావు. ప్రభువు మీ యందు ఉండెను. నీ ఎతో బతుకు. రే ఆడి వాళ్ళు ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి రెడీ 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 1 2. ఏమేం చేసినావా? రావట్లేదు. పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ పని చేయట్లేదా? చెప్తున్నా కదా. హర్ష ఆ వైర్ పెట్టినావా? పెట్టాను. తనకు వచ్చిన వైర్ పెట్టు. రావట్లేదు. రావాలనే రావట్లేదు. ఫార్వర్డ్ పోనీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. రావట్లేదు. కొత్తది కదనే. కొత్తది కాదు చెత్తది. పోనీ పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి. రావట్లేదు. సీడీని ఒక్క నిమిషం. ఇలాగే ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఏడే ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా. ఇంట్లో కరెంటు విద్యుత్ శక్తి ఉందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరి ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట. ఉన్నా. ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు. కరెంట్ ఉండాలి కదండి. కరెంట్ లేకపోతే ఎట్లా వస్తా సినిమా? ఏం లేదు ఏం లేదన్నా. వస్తున్నా నేను వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది కదా బాయ్. విద్యుత్ శక్తి నేను ఆడా. ఎందుకు ఆడవు? చెప్పా. ఆడో. నా స్పూన్ నువ్వు తీసుకొని నీ చెంచా నాకు. ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేవు. ఎక్స్క్యూజ్ మీ. లేవండ్రా. నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. అబ్బో
ఏంట్రా ఏవో ఐటమ్ అమ్ముతున్నా దేని సార్ ఐటమ్ బాయ్ బారా అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా, ఛాన్సే లేదా. దీనిలో వన్ టైం రీఛార్జ్. అన్నా నేను ఈ నంబర్ కి 110 ఓటేసుకో. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. నేను వస్తానుగా ఏసీ పక్కన జనాలు గారు ఉన్నారు, నువ్వు వచ్చి మాట్లాడతలే. సార్ ఏంటా అయిపోయింది సార్. సార్ నా 110 ఏంటి అదే సార్ ఒంటికి పోయి సార్. పో. ఏంట్రా ఇక్కడ నథింగ్. లంచ్ అయిందండి? ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వేంట్రా ఇక్కడ? ఓ సార్ వాళ్ళు అక్కడ తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా. సార్ సూపర్. హలో చెప్పరా విశాల్ చెప్పరా. ఈడేం చేస్తాడు? ఏం చూసుకుంటా ఖాళీగానే ఉన్నా. చేతులు ఎత్తు. కామరేట్లు కలిసి మీరు చేస్తున్నాడు సార్. అబ్బో, లాక్రా రేయ్. సార్ సార్ రాఘవా రే బయటకు వచ్చి తలుపేసండి సార్. అది కొంచెం తేడాగా ఉన్నాడు సార్. ఒక్క నిమిషం. వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. దానండి, ఇంకొకటి మళ్ళీ పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి? అరే, చెకింగ్ చేయరా ఇది? మొబైల్ ఇట్లా ఒకసారి సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయి రాఘవా. చెకింగ్ బాగా చెక్ హలో? చేస్తున్నావు నా రా. ఫోన్ ఎత్తవను. ఇంత ధైర్యం అసలు నీకు? నా ఫోన్ ఎత్తవా? వద్దు. అది కాదు నాన్న, ఇంకేం చెప్పకు. నేను నా జాబ్ అటువంటిది. ఏం చేయాలి చెప్పు. నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తెలియకుండా రాఘవ తీసుకున్నాడు ఫోను. రాఘవే ఫోను. Come on, yaar. జఫా జఫా జఫా. Jaffa time starts now. 1, 2, 3. హలో వచ్చేసావేంటి? కోపం వచ్చిందా? సారీ. ఒకసారి చెప్పడం లేదు, ఏంటన్నా? నేనే నేను చెప్పాలి. చెప్పాలి కదా సారీ. అవునా? నేనే చెప్పాలి. ఇది లేదన్నా. ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఆ. వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా? హైట్ తప్ప. అరే 7866 డైల్ చేయరా. 786. వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే, ఫాదర్. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇవి తినరా, హెల్త్ కి మంచిది. థాంక్స్ అన్న. ఇలా, ఇలా. రేయ్, ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? రేయ్, ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అరే, అది అట్లా చెవులు దొబ్బినాయిపే చెప్పగానే ఊరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు ఎల్లు. బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జెఫ్ఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్.
ఏంటి నువ్వు పెద్ద తోపంట, నీకు అంతుందా? పబ్లిక్ టాక్ నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. అచ్చా. జెఫా, ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. 6 months నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం, కానీ వాడేం చెప్పట్లా. ఇక్కడ వీళ్ళందరూ జెఫాక్ మేము ఫ్యాను, జెఫా తోపు, జెఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు. నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐ? అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా? వాడు 100% టెర్రరిస్ట్. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదంతే, వాడు టెర్రరిస్టే. జఫా భాయ్, ఏంటి భాయ్? నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి. క్యూటీ పై. ఏంటే? క్యూటీ పై. Come on, guys. Come on, come on. Very good, very good. Good student. Life is a God's screenplay అన్నాడు. బ్రిలియంట్ అనే ఒక రైటర్. ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదా. ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి పెట్టుంది. నేను ఇక్కడికి వస్తాననుకున్నాను రా, ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను. ఓకే, వాళ్ళందరూ ముదుళ్ళురా, మీకే పోయే కాలవరా, చిన్న పిల్లలు, మీరెందుకు వచ్చారా? నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా? కాదు సార్. మరి నిద్ర 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 దున్నపోతులో ఎప్పుడు నిద్ర అవుతూ ఉండడు. శనిగాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెరగడవుతుంది. దరిద్ర ఫేసు వీడు, చదువు లేదు సంజ లేదు, పందిలా నిద్ర అవుతాడు. బార్డర్లో సైనికుడు నిద్రవుతే రాజ్యాలు పోతాయి, బాధ్యత గల వాడు నిద్రవుతే జీవితాలు పోతాయి. ఈ శనిగాడు సర్వనాశనం అయిపోయింది. వీడిని కనేసి అది చచ్చింది, అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు. సావరా శని వ్యథ. దానికి చంపేశావా? కన్నా తండ్రి తిట్ని పడతా, కొట్ని పడతా, అంతేగా నీ గొనుగుడేందన్నా. అందుకే ఏ శేష చాలా డేంజర్ బాబు. గొనిగావా? అసలు నీ నోరెప్పందే. ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలో ఉన్నాడు. మెడలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, మేము కూడా అదే. శాంతి, కొంచెం టీ పెడతావా? ఏరా, కొంచెం చాయ్ పెట్టరా. ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు ఫ్యామిలీ ఉంది, ఐ హావ్ మై వైఫ్ సార్. ఆహా, శాంతి కొంచెం చాయ్ పెట్టవా? అన్నా సేమ్ నా షోర్ లో ఉందన్నా. నా సాపి డైరెక్ట్ గా పాయింట్కి రా. ఆ లుక్ ఏంట్రా? అంటే ఎవడు పెళ్ళాన్ని చంపుకున్నా తెస్తారు ఇక్కడికి. నువ్వేంటే, నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి? నేనేమి అన్నయ్యలాగా నాన్ను గొనిగావా? నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో, వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? స్నేహితుడి కోసం వచ్చాను. సారీ, ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను. నా కథ నేను కూర్చొని చెప్పలేను సార్. నిలబడి చెప్పు. కరెక్ట్, నిలబడే చెప్తా. స్నేహానికి నేను ఇచ్చే విలువ. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు. అన్ని రకాలుగా ట్రై చేశారు, ఆఖరికి భక్తితో కూడా ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వాల. అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్. అందుకే నన్ను పిలిచారు సార్. ప్రేమతో ట్రై చేశాం, ఎంతగానో ప్రయత్నించి చూసా బాబు, కానీ ప్రయోజనం లేదు. మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు. శ్రీకాంత్,
నీ గిరిజను వచ్చాను చూడరా. నువ్వు నాతో అంటా ఉండేవాడు కదరా ఆత్మగుడికే ఒక్కటే అని. ఈ గిరిజను వదిలేసి ఎక్కడికో సుధీర తీరాలకు వెళ్ళిపోదాం అనుకున్నావా? మనం తిన్న బిర్యానీ, తర్వాత సెకండ్ షో, ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది. నేను సారీ చెప్పినా నీ కోపం తీరలేదు. కావాలంటే కొట్టరా. శ్రీకాంత్ కదులుతున్నాడు. ఆంటీ, అంకల్, శ్రీకాంత్ కదులుతున్నాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. చెప్పరా. అర్థం కావట్లేదు. పెన్ను పేపర్, పెన్ను పేపర్ తీసుకురండి ఎవరన్నా. తొందరగా ఎవరన్నా పెన్ను పేపర్ తీసుకురండి అయ్యా. వస్తున్నాడు. చచ్చిపోతుంటే ఇక్కడ పెన్ను పేపర్ తేవడానికి కూడా ఇంత లేటా? సారీరా, సారీరా. రాయరా, నువ్వేమనుకుంటున్నావు? రాయి. రాస్తున్నాడు ఆంటీ, రాస్తున్నాడు. అయ్యో చేసేసావురా. అయ్యో చూడండి ఏదో రాశాడు ఎదవా. రే తున్నపోతా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావురా. ఊపిరి ఆడట్లేదు. లేకరా. చెప్పకూడదు అంకుల్, చెప్పలేను అంకుల్. నువ్వైనా చెప్పండి. దరిద్రుడా చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చెప్పేసేస్తున్నావు. దరిద్రుడా ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అంకుల్. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. దరిద్రుడా అని. ఏంటి సార్ మీటింగ్? హూ ఆర్ యూ? ఫ్రెషర్, జస్ట్ కేమ్. లేట్ ఎందుకు? నువ్వేం తప్పు చేసి వచ్చావు చెప్పు. ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? మీరు అందుకే వచ్చారా? అవును. ఎందుకు? అదో పెద్ద స్టోరీ. నాది చాలా చిన్న స్టోరీ. ముందు నేను చెప్తానే. 6 సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. 6 సంవత్సరాలంటే 2190 రోజులు. 2190 రోజుల్లో 2189 రోజులు ఆ అమ్మాయికి నేను గుడ్ నైట్ SMS పంపానండి. హ్యాపీ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్, లవ్లీ డ్రీమ్స్ అని. కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ SMS పంపలేదని నా లవ్ బ్రేకప్ చేస్తుందండి. అప్పటికి పంపానండి. మెసేజ్ సెండింగ్ ఫెయిల్. బ్యాలెన్స్ అయిపోయిందండి. వెళ్ళానండి, నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది. అక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీరు విషయం గమనించాలి. ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి. నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతున్నా అంటే ఎంత బలుపండి దానికి, ఎంత కొవ్వు అండి, ఎంత అహంకారం అండి, ఎంత ఇది పట్టిందండి. అందుకే ఒక కసితో, ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మరి మీరు? నాది కూడా సేమ్ స్టోరీ. సరే ఓకే, లేట్ అనుకో, లెట్స్ టేక్ ఆఫ్. ఏమండి ఏంటండి? భయంగా ఉందండి. భయమే లేదండి, దూకితే డైరెక్టే. పైగా ఆకలి కూడా వేస్తుంది. అయితే పని చేద్దాం. ఎలాగో చనిపోతున్నాం కదా, కలిసి భోజనం చేద్దాం. ఏమండి ఓ ఫోటో తీసుకోవచ్చా? ఫేస్బుక్ లో పెట్టడానికి. ఓకే, స్మైల్ ప్లీజ్. స్మైల్. ఓ షిట్. ఏమైందండి? ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా. అవును. అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి. దే ఆర్ ఆల్మోస్ట్ హియర్. ఓకే, నో ప్రాబ్లం అండి. ఈలోగా టేక్ ఆఫ్ గా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మళ్ళీ ఆకలేసిందా? లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఫస్ట్ టైం కదా. యా. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ఆ రాయి పైకి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వస్తారు కదా? తప్పకుండా. రెడీ? 1 2 నెంబర్లు ఎందుకో. ఏమండి సక్సెస్ఫుల్ గా పోయారా? పోయే ఉంటారులే, సౌండ్ లేదుగా. నన్ను కూడా ఎవడైనా తోస్తే బాగున్నా. ఓకే, చిన్న రన్అప్ తీసుకొస్తాను అశోక్ దిల్లాగా. 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి ఓకే ఓకే. సార్ నేను వద్దు, ఆపే. ఐ నీడ్ బ్రేక్. ఓ